Hi everyone, this is Suri Fantes. Currently, I'm a PhD student at IIT Kanpur. సో నిన్న మనం ఇంటిగ్రల్ చాప్టర్ స్టార్ట్ చేసాం. సో అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, బేసిక్స్ చూసాం. సో ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం, సో బేసిక్స్ ఆఫ్ నార్మల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క బేసిక్ ఇంటిగ్రేషన్ ఏంటి, నార్మల్ ఫంక్షన్స్. సో ఎన్కౌంటర్ అయ్యే దాని ఇంటిగ్రేషన్స్ ఏంటి, బేసిక్ చూసాం. యాంటీ డెరివేటివ్స్ అంటాం, దాన్ని చూసాం. సో ఇంటిగ్రేషన్ యొక్క ప్రాపర్టీస్ చూసాం. సో నిన్న మనం ఎక్సైజ్ 7.1 కంప్లీట్ చేసి మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చూసామన్నమాట. సో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ చూసామన్నమాట నిన్న. ఓకే, సో బేసిక్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ అనే టెక్నిక్ చూసాం. సో ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్, సో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూసి ఇక్కడ ఆపాం. సో ఇక్కడ చూస్తే మీరు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అడిగారు కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అడిగితే ఇక్కడ ఏమనుకున్నాం, సపోజ్ ఇది మనకు మామూలుగా లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి అని తెలుసు. ఓకే, బికాస్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ tan x. సో ఇది ఎలాగంటే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అలా రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x బై cos x dt రాయొచ్చు. ఇప్పుడు cos x ని సమ్ టీ వాల్యూ అనుకుంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో dt ఏమవుతుంది, మైనస్ sin x dx. సో అదే కదా, మైనస్ dt అంటే sin x dx. సో sin x dx ని మైనస్ dt అని రాసుకోవచ్చు కదా. అచ్చా, సో ఈ cos x ని t అని రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx అంటే మైనస్ ఆఫ్ t వేరియబుల్ లో ఇది మాట. ఇది ఏమవుతుంది, మైనస్ లాగ్ t ప్లస్ సి. సో లాగ్ t అంటే ఏంటి, మైనస్ లాగ్ t అంటే మైనస్ లాగ్ cos x ప్లస్ సి. మైనస్ ఇటువైపు వస్తే ఏమవుతుంది, మైనస్ దీన్ని లాగ్ ఆఫ్ 1/mod cos x కదా. 1/mod of cos x అంటే లాగ్ ఆఫ్ mod secant x ప్లస్ సి. సిమిలర్లీ, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx ని ఎలా అనుకుంటాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx ని ఎలా రాస్తాం. ఇప్పుడు sin x ని t అనుకుంటే cos x dx డెరివేటివ్ dt అవుతుంది. సిమిలర్లీ log t ప్లస్ సి ప్లస్ log ఆఫ్ sin x ప్లస్ సి అని రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx log ఆఫ్ secant x ప్లస్ tan x ప్లస్ సి, ఇది ఎలాగా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x ని పైన కింద secant x ప్లస్ tan x ప్లస్ tan x తో సబ్స్టిట్యూట్ మల్టిప్లై చేసాం. సపోజ్ నేను secant x ప్లస్ tan x ని t అని సబ్స్టిట్యూట్ చేస్తే dt ఏమవుతుంది, secant x ఇంటూ secant x ప్లస్ tan x. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x ప్లస్ dx డిఫరెంట్ వేరియబుల్ లో కన్వర్ట్ చేస్తే చేంజ్ ఆఫ్ వేరియబుల్ dt బై dt. సో ది ఇంటిగ్రేషన్ లాగ్ ఆఫ్ t ప్లస్ సి. t అంటే ఏంటి మనం ఏమనుకున్నాం, సో ఇది ఫైనల్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సిమిలర్లీ cos x dx కూడా cos x ప్లస్ cot x ఈక్వల్ టు t అని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వస్తుంది అనమాట సిమిలర్లీ. సో ఇప్పుడు మనం కొన్ని ఇంటిగ్రల్స్ ఫైండ్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఫాలోయింగ్ ఇంటిగ్రల్, సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin క్యూబ్ x cos స్క్వేర్ x. ఓకే, sin క్యూబ్ x cos స్క్వేర్ x నేను రాయొచ్చు sin స్క్వేర్ ఇంటూ cos స్క్వేర్ ఇంటూ sin x dx. ఓకే, cos స్క్వేర్ నేను రాస్తా, sin స్క్వేర్ నేను రాస్తాను 1 మైనస్ cos స్క్వేర్ x cos x dx. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే t ఈక్వల్ టు cos x అనుకున్నాను అనుకో, dt ఏమవుతుంది, మైనస్ sin x dx. సో sin x dx ఈక్వల్ టు dt మాట. సో ఇక్కడ sin x dx అంటే మైనస్ dt అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. cos x t అంటే 1 మైనస్ t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్. సో ఇది మన దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, t పవర్ మైనస్ ఆఫ్ t పవర్ 5/3 మైనస్ t పవర్ 5. సో ఇప్పుడు రివర్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే t ఈక్వల్ టు cos x ఇది మాట. సో దీని ఇంటిగ్రేషన్ ఎంత ఫైనల్ గా మనకి, ఇది సబ్స్టిట్యూషన్ టెక్నిక్ యూస్ చేసి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ప్లస్ a dx. x ప్లస్ a t అనుకుంటే sin ఆఫ్ t మైనస్ a బై sin t ఆఫ్ dt. x ప్లస్ a ఈక్వల్ టు t అయితే ఏ కాన్స్టెంట్ అయితే dx ఈక్వల్ ఏమవుతుంది, dt అవుతుంది కదా. సో dx బదులు dt సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత cos a ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt, sin t క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ sin ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot t. సో ఇది ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dt t అవుతుంది. మైనస్ sin a అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cot t అవుతుంది, లాగ్ ఆఫ్ mod sin t ప్లస్ c1 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు t ప్లేస్ లో మనం ఏం పెడతాం, x ప్లస్ a పెడతాం అన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది అవుతుంది అన్నమాట. సో మీకు ఇది ఇంటిగ్రేషన్ ఫైనల్ గా ఎంత వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x బై x ప్లస్ a dx అనేది ఇది. సి అనేది సమ్ నార్మల్ కాన్స్టెంట్, అది మైనస్ c1 sin a ప్లస్ a sin cos a అవుతుంది, ఆర్బిటరీ కాన్స్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఇది చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై 1 ప్లస్ tan x ఎంత అవుతుంది, దీన్ని మనం sin x బై cos x అని రాస్తే దీన్ని ఇలా స్ప్లిట్ అవుతుంది.
ఇప్పుడు sin x ప్లస్ cos x అని రాసాం. సో ఇక్కడ ఏంటి ప్లస్ sin x ప్లస్ cos x మైనస్ sin x అని రాసి డివైడెడ్ బై హాఫ్ చేస్తే ఇది ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే ఇది హాఫ్ dx ఇది ఎంత అవుతుంది. సో దీని ఇంటిగ్రేషన్ ఎంత అయింది. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చూద్దాం. సో దీని ఇంటిగ్రేషన్ మనం కనుక్కోవాలంటే cos x ప్లస్ sin x ని t అనుకుంటే dt ఏమవుతుంది cos x మైనస్ sin x అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dt ఇండైరెక్ట్ గా ఇది t సబ్స్టిట్యూట్ చేస్తే dt అవుతుంది dx ఇంటూ tt అవుతుంది. సో దీని ఇంటిగ్రేషన్ log t. సో దీని ఇంటిగ్రేషన్ ఫైనల్ గా ఇది మాట. ఈ రెండు యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది. ఇది మొత్తం ఇది ఒక సమ్ ఆర్బిటరీ కాన్స్టెన్సీ అనుకుంటే ఇది ఓవరాల్ ఇంటిగ్రేషన్ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై 1 ప్లస్ tan x అనేది x బై 2 ప్లస్ హాఫ్ ఆఫ్ లాగ్ రాశారు కదా సేమ్ అంతే అవుతుంది. ఇప్పుడు మనం ఎక్సైజ్ 7.2 చూద్దాం. ఓకే, ఎక్సైజ్ 7.2 లో దేర్ ఆర్ టోటల్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి 39 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఈచ్ ప్రాబ్లమ్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ బట్టి చేద్దాం. ఎక్సైజ్ 7.2 సో ఇంటిగ్రల్స్ చాప్టర్ 7th చాప్టర్ ఇంటిగ్రల్స్ చాప్టర్ లో ఇంటిగ్రల్స్ చాప్టర్ 7th చాప్టర్. ఓకే, ఇందులో 7.2 ఎక్సైజ్ ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం మొత్తం ఎన్ని 39 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేట్ ద ఫంక్షన్స్ ఇన్ ది ఎక్సైజెస్ 1 to 37. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఏం ఎక్సైజ్ 2x ఫంక్షన్ ఇచ్చాడు 2x బై ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x బై 1 ప్లస్ x స్క్వేర్ dx అడుగుతున్నాడు. సో ఏం చేస్తాం ఇప్పుడు నేనేం సబ్స్టిట్యూట్ చేస్తాను, మీరు ఏమైనా గెస్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ ఏమైనా గెస్ అవుతుందా. డినామినేటర్ న్యూమరేటర్ చూడండి ఇప్పుడు. సో 1 ప్లస్ x స్క్వేర్ ని t అనుకుంటా. అప్పుడు 2x dx ఏమవుతుంది dt అవుతుంది. సో ఇది t వేరియబుల్ ఎలా కన్వర్ట్ అవుతుంది 2x dx అంటే dt. ఓకే, 1 ప్లస్ x స్క్వేర్ అంటే t. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dt బై dt అంటే లాగ్ ఆఫ్ t ప్లస్ కాన్స్టెన్సీ. సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది. సో దీని ఇలా ఈ సబ్స్టిట్యూషన్ తో ఇలా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు t అంటే మనం ఏమనుకున్నాం లాగ్ ఆఫ్ 1 ప్లస్ x స్క్వేర్ మోడ్ ప్లస్ c. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే సేమ్ ఇదే వస్తుందో లేదు చూడండి మీరు. వస్తుంది కదా 1 బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ 2x వచ్చింది కదా 2x బై 1 ప్లస్ x స్క్వేర్. సో సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై x. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ x హోల్ డివైడెడ్ బై x. ఇప్పుడు నేను dx దీని ఇంటిగ్రేషన్ ఎంత అంటున్నారు. సో ఇప్పుడు నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను, సబ్స్టిట్యూట్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను లాగ్ ఆఫ్ మోడ్ x ఈజ్ ఈక్వల్ టు t అంటాను. ఓకే, సో dt ఏమవుతుంది 1 బై x dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది అంతే కదా. సో లాగ్ ఆఫ్ మోడ్ x అనేది t స్క్వేర్ dx బై dx ఏమవుతుంది dt అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఎలా కన్వర్ట్ అయింది సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ dt అంటే ఏంటి t స్క్వేర్ బై 3 t క్యూబ్ బై 3 ప్లస్ c కదా. సో మామూలుగా ఇది జనరల్ ఇంటిగ్రేషన్ మనకు తెలుసు కదా. సో t అంటే ఏంటి మనం లాగ్ మోడ్ x అనుకున్నాం. సో లాగ్ ఆఫ్ మోడ్ x హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 ప్లస్ c. సో థర్డ్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x ప్లస్ x లాగ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఎంత x కామన్ తీస్తే ఇందులో. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ x కామన్ తీస్తే 1 ప్లస్ లాగ్ x అని రాయొచ్చు కదా dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాను. సో నేను ఏమనుకుంటానంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ 1 ప్లస్ లాగ్ x ని t అనుకున్నాను అనుకో dt ఏమవుతుంది 1 బై x dt బై dx 1 బై x dx అంతే కదా. సో ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై t dt ఇదేమవుతుంది లాగ్ ఆఫ్ మోడ్ t ప్లస్ c అంతే కదా. ఇదేమవుతుంది లాగ్ ఆఫ్ t అంటే ఏంటి మోడ్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ x అంతే కదా ప్లస్ c మాట. ఇది ఇంటిగ్రేషన్ దీన్ని. సో నెక్స్ట్ ప్రాబ్లము ఫోర్త్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x
sin of cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x sin of cos x dx అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, మరి కొంచెం ఇంటెలిజెంట్ గా గెస్ చేస్తే cos x ని సపోజ్ t అనుకున్నాను అనుకో, dt ఏమవుతుంది, మైనస్ sin x dx అవుతుంది. సో మనకి ఇక్కడ sin x dx అని ఉంది కదా, sin x dx అంటే ఏంటి, sin x dx అంటే మైనస్ dt అంతే కదా. సో sin x dx అంటే మైనస్ dt అని చూసాం. సో sin x dx బదులు మైనస్ dt సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, sin of cos x అంటే cos x t అనుకున్నా కాబట్టి ఏమవుతుంది, sin of t. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt ఎంత, సో sin t dt ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t అంటే ఎంత, దేని డిఫరెన్షియేట్ చేస్తే sin t వస్తుంది, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ sin t dt. సో మైనస్ sin t దేని డిఫరెన్షియేషన్, మైనస్ sin t cos t కదా, సో cos t ప్లస్ c. సో t అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, t అంటే cos x అనుకున్నాం. సో cos of cos x ప్లస్ c, ఇది ఫైనల్ ఇంటిగ్రేషన్ వాల్యూ. సో ఫిఫ్త్ క్వశ్చన్, sin of ax plus b ఇంటిగ్రేషన్ ఆఫ్ cos of ax plus b dx, దీని ఇంటిగ్రేషన్ అంటున్నారు. సో మీ అందరికీ sin of ax plus b cos of ax plus b అంటే, సో 2ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది 2 sin theta cos theta, sin of 2ax plus 2b divided by 2 dx. So is equal to half into integration of sin of 2ax plus 2b dx. So 2 of ax plus b ని సమ్ t అనుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 2a dx ఏమవుతుంది, dt అవుతుంది. సో dx ఈక్వల్ టు dt బై 2a. సో దీన్ని అక్కడ dx sin of t, dx ఏంటి, dt బై 2a, ఇది హాఫ్ ఆల్రెడీ. సో ఇది 1/4a ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt. సో sin t dt ఏమవుతుంది, సో దేని డిఫరెన్షియేట్ చేస్తే sin t వస్తుంది, cos t ని. సో దీని cos t డిఫరెన్స్ చేస్తే మైనస్ sin t వస్తుంది. సో మైనస్ 1/4a ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఆఫ్ sin t dt ఇలా రాస్తే, సో దేని డిఫరెన్షియేట్ చేస్తే sin t వస్తుంది, cos t. సో మైనస్ 1/4a cos t ప్లస్ c మాట. t అంటే మనం ఏమనుకున్నాం, 1/4a cos of 2ax plus 2b plus c, ఇది ఫైనల్ ఇంటిగ్రేషన్ వాల్యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ax plus b dx. సో ఇప్పుడు నేను ఇక్కడ t ఈక్వల్ టు t స్క్వేర్ ఈక్వల్ టు ax plus b రాశాను అనుకో. ఓకే ఓకే, ax plus b ని t స్క్వేర్ అనుకున్నా, లేకపోతే ax plus b ని t అనుకోవచ్చు, t స్క్వేర్ అనుకో. సో t అనుకున్నా. ఇప్పుడు dt ఏమవుతుంది, adx అవుతుంది అంతే కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ t, ఇది dt బై t అనేది మనం ax plus b అనుకున్నాను, ఇది రూట్ t అవుతుంది. dx అనేది ఏమవుతుంది, dt బై a అవుతుంది అంతే కదా. 1/a స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ t dt, ఇది ఎంత అవుతుంది, 1/a t^3/2 బై 3/2. సో 2/3a t^3/2. t ఎంత, ax plus b హోల్ పవర్ 3/2 ప్లస్ c, సమ్ కాన్స్టెంట్ c మాట. సో ఇంటిగ్రేషన్ కి కాన్స్టెంట్ c వస్తుంది కదా, ప్లస్ c అది ఉంటుంది. సో నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 2 dx. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏంటి, మనకి x plus 2 ఈక్వల్ టు t అనుకున్నాను అనుకో. ఓకే ఓకే, x ఏమవుతుంది, t - 2 అవుతుంది అంతే కదా. dx ఏమవుతుంది, dt అవుతుంది. సో ఫైనల్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ t - 2 ఇంటూ రూట్ t dt, ఇది ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ t^3/2 మైనస్ 2t^12 dt.
దీని ఇంటిగ్రేషన్ ఎంత 5/2 minus t power 3/2 plus c. So 2/5 t power 5/2 minus 4/3 t power 3/2 plus c. సో ఈ ఇంటిగ్రేషన్ ఇప్పుడు t అంటే మనం ఏమనుకున్నాం x+2 అనుకున్నాం. సో t = x+2 కాబట్టి x+2 whole power 5/2 minus 4/3 x+2 whole power 3/2 plus c. ఇది ఫైనల్ గా ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఎయిత్ ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x into square root of 1 plus 2x² dx. సో ఇప్పుడు ఇక్కడ ఏం సబ్స్టిట్యూషన్ చేస్తాం, 1 plus x² అనేది 2x² అని t అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేస్తే 4x dt dx d/dx అంటే ఇది dt అనేది ఎంత అవుతుంది అంతే కదా. సో dx = dt/4x అంతే కదా. సో x dx అంటే ఎంత, dt/4. ఓకే, x dx అంటే dt/4. సో ఇక్కడ ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ t, x dx అంటే dt/4. సో 1/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/2 ప్లస్ c. సో ఇదేమవుతుంది, 2 పైకి వెళ్తే 2/12 t power 3/2 plus c. సో t power 3/2/6 plus c అనేది అవుతుంది. t ఎంత వాల్యూ, సో 1 plus 2x² whole power 3/2/6 plus c. ఇది ఇంటిగ్రేషన్ అనమాట, ఫైనల్ ఇంటిగ్రేషన్ వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్. నైన్త్ ప్రాబ్లమ్, ఎయిట్ ప్రాబ్లమ్స్ అయినాయి. సో నైన్త్ ప్రాబ్లమ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x + 2 into square root of x² plus x plus 1 dx. సో ఇక్కడ నేను సపోజ్ x² plus x plus 1 ని t అనుకుంటే, సో dt ఎంత అవుతుంది, dt = 2x plus 1 అది dt. సో ఇక్కడ మనం 2 కామన్ తీస్తే, ఇక్కడ 2 కామన్ తీస్తే 2 into 2x plus 1 కదా ఇది, ఇంటూ square root of x² plus x plus 1 dx. సో ఇది t అనుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 into ఇది రూట్ t కదా. సో 2x plus 1 into dx ఎంత, 2x plus 1 into dx, dt అంటే into dx. సో 2x plus 1 into dx అంటే dt. సో 2 root dt. సో 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/2 divided by 3/2 plus c is equal to 4/3 t power 3/2 plus c. సో is equal to 4/3. t వాల్యూ ఎంత, సో x² plus x plus 1 whole power 3/2 plus c. the integration value. So next problem 10 equal to integration of 1/x minus root x dx. దీని ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది ఇప్పుడు. సో x minus 1/root x ని ఇప్పుడు రూట్ x కామన్ తీస్తే 1/root x అంటే ఇక్కడ రూట్ x minus 1 అని రాయొచ్చు కదా, టు dx. సో రూట్ x minus 1 ని t అనుకుంటే dt ఎంత అవుతుంది, ½ into x power minus ½. సో 1/2 root x. ఓకే, dx అన్నమాట. సో dx అంటే, సో ఇక్కడ చూస్తే మీరు dt అనేది 2dt అనేది ఏంటి, 1/root x dx కదా. సో 1/root x dx అనేది 2dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2dt. root x minus 1 అనేది t. సో ఇది ఏమవుతుంది, 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ dt/t. సో ఇది 2 log of mod t plus c. t అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏమనుకున్నాం, 2 log mod of root of x minus 1 plus c. So next question, 11th question. So integration of x by square root of x plus 4 ఎంత is equal to ఎంత, where x greater than 0. ఓకే, ఇప్పుడు దీన్ని x plus 4 ని t అనుకుందాం. లెట్ x plus 4 is equal to t.
ఓకే. సో డిఎక్స్ ఎంత అవుతుంది? డిఎక్స్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ డిటి అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 మైనస్ టిఎక్స్ అంటే ఎంత? ఇది టీ పవర్ హాఫ్ ఇంటూ డిటి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 టీ పవర్ మైనస్ హాఫ్ minus t power half into dt. 4 integration of t power minus half dt minus integration of t power half dt. So is equal to 4 t power half by half minus t power 3 by 2 by 3 by 2. So is equal to 6 into t power half minus 2 by 3 into t power 3 by 2. సో t వాల్యూ ఎంత అనుకున్నాం మనం ఫైనల్ గా? x plus 4 కదా. సో x plus 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 square root of x plus 4 minus 2 by 3 square root of x plus 4 whole cube plus c, some constant ఉంటుంది కదా, ఆర్బిటరీ కాన్స్టెంట్, దీని ఇంటిగ్రేషన్ చేస్తే. సో నెక్స్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం. 12th ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1/3 టు ఎక్స్ పవర్ 5 డిఎక్స్ కదా. సో ఇప్పుడు 13th ప్రాబ్లం, 12th ప్రాబ్లం డిఎక్స్. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం చేయాలి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, డైరెక్ట్ గా చేసేయచ్చా? చూడండి. సో ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అనేది టీ అనుకుంటే, ఓకే, ఎక్స్ క్యూబ్ అనేది ఏమవుతుంది? టీ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు డిటి ఎంత అవుతుంది? 3x² డిఎక్స్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ నేను టీ పవర్ 1/3 రాసా. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇంటూ x² డిఎక్స్ అని రాయొచ్చు కదా ఇక్కడ దీన్ని. సో x² డిఎక్స్ అంటే ఏంటి? నాకు dt/3. ఎక్స్ క్యూబ్ అంటే ఏంటి? 1 + t. సో t పవర్ 1/3 టు 1 + t ఇంటూ x² డిఎక్స్ అనేది ఏంటి? dt/3 అన్నమాట. సో ఇదేమవుతుంది? 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 1/3 ప్లస్ t పవర్ 4/3 dt. సో 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 4/3 by 4/3 plus integration of t power 7/3 by 7/3. So 3 can, so 3/4 t power 4/3 plus 3/7 t power 7/3 into 1/3. So 3 cancel అయితే ఫైనల్ గా t power 4/3 plus by 4 plus t power 7/3 divided by 7. t అంటే ఎంత వాల్యూ? x cube minus 1. సో x cube minus 1 whole power 4/3 plus x cube minus 1 whole power 7/3 by 7 by 4 plus arbitrary constant c ఉంటుంది కదా, ఇది మాట దీని ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ 13th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² by 2 plus 3 x cube whole cube dx. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే 2 + x³ ని t అనుకుందాం. ఓకే, 2 + 3x³ ని t అనుకుంటే dt ఎంత అవుతుంది? 9x² అవుతుంది, అంతే కదా. సో x² dx అవుతుంది. సో x² dx అంటే ఏంటి? dt/9. సో మిగతా నీకు సబ్స్టిట్యూట్ చేస్తే x² dx dt/9. సో dt/9 ఇంటూ ఇది ఎంత అవుతుంది? 1/t³ అవుతుంది. సో ఫైనల్ గా 1/9 బయటకు వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dt/t³ ఎంత అవుతుంది? 1/9 బయటకు వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t³ ఎంత? t పవర్ -3 + 1 by -2 plus c. సో -1/18 1/t² plus c. సో t మీకు ఆల్రెడీ వాల్యూ తెలుసు కదా, -1/18. t వాల్యూ ఎంత? 2 + 3x³ 2 + 3x³ whole square plus c. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్
14th ప్రాబ్లం ఏంటి? సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x whole power m dx where x greater than 0 m not equal to -1. ఈ వాల్యూ ఎంత అంటున్నాడు ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేట్ చేస్తే. సో ఇక్కడ నేను 1/x dx ఉంది కదా, సో లాగ్ ఎక్స్ ని టీ అనుకుంటున్నా. ఓకే, లాగ్ ఎక్స్ ని టీ అనుకుంటే డిటి ఎంత అవుతుంది? 1/x dx అవుతుంది. సో 1/t⁻m dx/x ఎంత? dt is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ t⁻−m. m అనేది నాట్ ఈక్వల్ టు -1 అనమాట. ఓకే, m నాట్ ఈక్వల్ టు 1, సో నాట్ -1. m నాట్ ఈక్వల్ టు 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది? dt t⁻−m + 1/1 - m, సో ప్లస్ c. సో ఫైనల్ గా t సబ్స్టిట్యూట్ చేస్తే log x whole power 1 - m divided by 1 - m plus c. నెక్స్ట్ క్వశ్చన్. సో 14 క్వశ్చన్స్ కంప్లీట్. 15th క్వశ్చన్ అనమాట. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x/9 - 4x² dx. సో ఇది సపోజ్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం చేయాలి? ఇప్పుడు t ఈక్వల్ టు 9 - 4x² సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు మనం t ఈక్వల్ టు 9 - 4x సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు dt ఎంత అవుతుంది? -8x dx. సో x dx అంటే -dt/8. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ -dt/8 into 1/t. సో -1/8 ఇంటిగ్రేషన్ ఆఫ్ dt/t అంటే ఎంత? -1/8 log of mod t plus c. ఓకే, సో మనం t ఏమనుకున్నాం? -1/8 log of mod of 9 - 4x² plus c. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2x + 3 dx. అంతే కదా. సో మనం 2x + 3ని t అనుకుంటే 2x + 3ని t అనుకుంటే 2dx ఏమవుతుంది? dt అవుతుంది. అంతే కదా. సో dx అనేది dt/2. సో ఇంటిగ్రేషన్ e⁻t dx అనేది dt/2. సో ఇంటిగ్రేషన్ dt/2 అయింది కాబట్టి ఇక్కడ హాఫ్ బయట తీసుకొస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t dt ఎంత? ఎక్స్పోనెన్షియల్ సేమ్ ఇంటిగ్రల్ అదే వస్తుంది, ఈక్వల్ టు e⁻t + c. ఓకే, సో e⁻t + c వచ్చింది కదా. సో t రివర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత మనకి? హాఫ్ ఇంటూ e⁻2x + 3 + c. ఈ హాఫ్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ఆర్బిటరీ కాన్స్టెంట్ c1 అనుకోవచ్చు. సో ఇది ఆన్సర్. సో ఫైనల్ గా ఇది ఇంటిగ్రేషన్. సో 17th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x/e⁻x² dx. ఓకే, ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఏంటి? దేన్ని అనుకోవాలి? ఇప్పుడు t x² ని t అనుకుంటే 2x dx ఏమవుతుంది? బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేస్తే dt అవుతుంది. సో x dx అంటే dt/2. అంతే కదా. x dx అంటే dt/2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x dx అంటే dt/2 అని సబ్స్టిట్యూట్ చేసి 1/e⁻t. సో హాఫ్. సో సారీ, ఇక్కడ ఇంటరప్ట్ అయ్యాను. సో ఇక్కడ మనం 17th ప్రాబ్లమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x/e⁻x dx. సో e⁻x². సో x² ని t అనుకుంటే 2x dx ఎంత అవుతుంది? dt అవుతుంది. సో x dx ఎంత అవుతుంది? dt/2. సో dt/2 అని సబ్స్టిట్యూట్ చేసి ఇది అవుతుంది 1/e⁻t అవుతుంది. సో హాఫ్ బై డి తీసుకొస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻−t dt ఎంత? హాఫ్ ఇంటూ e⁻−t/−1 plus c. సో -half e⁻−t plus c1. హాఫ్ ఇంటూ c ని c1 అనుకుంటున్నా. ఓకే, హాఫ్ ఇంటూ c ని c1 అనుకుంటున్నా. సో ఆర్బిటరీ కాన్స్టెంట్. సో
టీ రివర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే టీ అంత మైనస్ 2x ప్లస్ 3 ప్లస్ c1. ఇది ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో 17 ప్రాబ్లమ్స్ అయినాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం 18 ప్రాబ్లం అన్నమాట. ఓకే, సో 18 ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు tan ఇన్వర్స్ x ని t అనుకున్నాను అనుకో. ఓకే, tan ఇన్వర్స్ x ని నేను t అనుకుంటే dt ఏమవుతుంది? ఇప్పుడు dt అనేది dt బై dx అనేది ఏమవుతుంది? 1 బై ఎక్స్ స్క్వేర్ dx అవుతుంది. సో ఇప్పుడు ఈ 1 బై ఎక్స్ స్క్వేర్ dx ని dt అని రాయొచ్చు కదా. సో ఈ పవర్ టీ dt అవుతుంది. సో దీని ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది? ఈ పవర్ టీ ప్లస్ సి. సో టీ అంటే మనం ఏమనుకుంటాం? tan ఇన్వర్స్ ఎక్స్ అనుకుంటాం కదా. ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్. సో 19th ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 2x మైనస్ 1 బై ఈ పవర్ 2x ప్లస్ 1. ఓకే, ఈ పవర్ 2x మైనస్ 1 బై ఈ పవర్ 2x ప్లస్ 1. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని నేను ఎలా రాస్తానంటే, సో ఇక్కడ ఇంటూ డిఎక్స్ కదా. సో న్యూమరేటర్ డినామినేటర్ ని ఈ పవర్ 2x మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ని ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇలా రాయొచ్చు కదా. ఇది క్యాన్సిల్ అయితే సో ఇట్స్ నో డిఫరెంట్ కదా. సో దీన్ని ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ అని రాయొచ్చు డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను? ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ని టీ అని సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు డిటి ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో న్యూమరేటర్ డిటి అవుతుంది, డినామినేటర్ టీ అవుతుంది. సో ఇది ఫైనల్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి బై టీ అవుతుంది. ఇది ఏమవుతుంది? లాగ్ ఆఫ్ మోడ్ ఆఫ్ టీ ప్లస్ సి. టీ ఏమనుకున్నాం మనం? ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ మైనస్ 2x డివైడెడ్ బై ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 2x. సో దీని ఇంటిగ్రేషన్ dx. దీన్ని ఏం చేస్తాం? ఇప్పుడు ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 2x ని టీ అనుకుంటే dt ఏమవుతుంది? 2 ఇంటూ ఈ పవర్ 2x మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x dx అవుతుంది. సో 2 కామన్ తీస్తే ఇటువైపు తీసుకొస్తే dt బై 2 ఎంత? ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ మైనస్ 2x dx అంతే కదా. సో ఇది న్యూమరేటర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ బ్యాక్ ఈక్వేషన్ లో dt బై 2 టీ డి ఇది కదా. సో ఇది ఏమవుతుంది? హాఫ్ లాగ్ ఆఫ్ మోడ్ టీ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ లాగ్ ఆఫ్. సో టీ అంత ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 2x ప్లస్ సి. సో నెక్స్ట్ 21st ఇంటిగ్రేషన్ ఆఫ్ tan square of 2x minus 3 dx. సో tan square of 2x minus 3 ని మనం ఎలా రాయొచ్చు? 2x minus 3 ని t అనుకుంటే, ఓకే, 2x minus 3 ని t అనుకుంటే సో ఏమవుతుంది? 2 dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది అంతే కదా. dx అంటే dt బై 2. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ tan స్క్వేర్ t dt బై 2. సో హాఫ్ బయటకు వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan స్క్వేర్ t dt. సో tan స్క్వేర్ ని మనం అలా రాయొచ్చు, సీకెండ్ స్క్వేర్ మైనస్ 1 అని రాయొచ్చు కదా. సీకెండ్ స్క్వేర్ t మైనస్ tan స్క్వేర్ t అంత 1 కదా. సో హాఫ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square t minus 1 into dt. So half of integration of secant square t dt minus integration of dt plus some constant c. So secant square integration anta tan t అవుతుంది కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square tan t అవుతుంది. ఇదంతా మైనస్ t ప్లస్ c అవుతుంది. సో హాఫ్ ఆఫ్
టీ అంటే ఎంత మనం ఏమనుకున్నాం, tan of 2x minus 3 minus 2x minus 3 plus c అవుతుంది. సో ఫైనల్ గా మీకు tan of 2x minus 3 half minus x plus 3/2 plus c. సో ఇది ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ c1 అనుకుంటే ఫైనల్ గా ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది అన్నమాట దీని వాల్యూ. సో ఫైనల్ గా హాఫ్ ఆఫ్ tan of 2x minus 3 minus x plus c1. c1 అనేది సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. సో 22nd ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ ఆఫ్ 7 minus 4x dx. అంతే కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ 7 minus 4x dx. సో ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ వాడతాం. ఇప్పుడు 7 minus 4x ని t అని వాడాను అనుకో. ఓకే, -4 dx ఈక్వల్ టు dt. సో dx ఈక్వల్ టు minus dt by 4. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ t dx అనేది minus dt by 4. సో -1/4 into integration of secant square t dt. సో secant square ని ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square ఏమవుతుంది, tan t కదా, -1/4 tan t plus c. సో t ఎంత వాల్యూ 7 minus 4x కదా, -1/4 tan of 7 minus 4x plus c. ఇది ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. Integration of sin inverse of x divided by √1 minus x square dx. So integration of sin inverse x √1 minus x square dx. ఇప్పుడు sin inverse of x అంటే ఎంత, t అంటే sin inverse of x. dt ఏమవుతుంది ఇప్పుడు, దేని dt 1/√1 minus x square dx. ఇది dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt ఎంత, t²/2 plus c. t అంటే sin inverse of x, sin inverse of x whole square by 2 plus c మాట. 24th problem. So integration of 2 cos x minus 3 sin x plus 6 cos x plus 4 sin x dx. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ, ఇప్పుడు దీన్ని నేను మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని 2 cos x minus 3 sin x plus 6 cos x నుంచి 2 కామన్ తీస్తే 3 cos x plus 2 sin x ఉంది కదా. ఓకే, ఇది ఇలా కామన్ తీసాను. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఇలాగా. ఇప్పుడు నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తానంటే t ఈక్వల్ టు 3 cos x plus 2 sin x. ఇప్పుడు dt ఏమవుతుంది, dt by dx -3 sin x plus 2 cos x dx. ఓకే, dt అనేది ఫైనల్ గా మనకి 2 cos x -3 sin x dx. సో ఇంటిగ్రేషన్ న్యూమరేటర్ లో dt మాట, డినామినేటర్ లో 2 into t. సో ఫైనల్ గా ఇది ఏమవుతుంది, హాఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt by t అంటే ఏంటి, హాఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ln t plus c కాన్స్టెంట్. సో ఇప్పుడు t అంటే మనం ఏమనుకున్నాం, సబ్స్టిట్యూట్ చేయడం. ln t అంటే మనం 3 cos mod of 3 mod t మాట. ఓకే, 3 cos x plus 2 sin x మాట plus c integration. Next problem, 25th problem. Integration of 1/cos square x into 1 minus tan x whole square dx. సో ఇంటిగ్రేషన్, సో ఇప్పుడు ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు tan cos, సో ఎలా రిలేట్ చేయాలి, మనకి దీనికి రిలేషన్ ఏముంది, tan కి secant కు రిలేషన్ ఉంది. ఇక్కడ cos ఉంది, 1/cos ఉంది, 1/cos secant అని రాయొచ్చు కదా. సో దీన్ని ఇలా రాస్తా, secant square x
dx 1 minus tan x whole square. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1 minus tan x ని t అని రాస్తా. సో ఓకే, dt ఏమవుతుంది ఇప్పుడు tan x డెరివేటివ్ ఎంత secant square x, సో మైనస్ secant square x dx. సో ఇది secant square dx అనేది మైనస్ dt అవుతుంది. ఇక్కడ నుంచి secant square x dx అనేది మైనస్ dt. tan x ఏమనుకున్నాను t స్క్వేర్, 1 minus tan x ని t స్క్వేర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dt బై t స్క్వేర్ ఎంత, మైనస్ అంటే t పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1. సో ఇది ఫైనల్ గా 1 బై t ప్లస్ c సమ్ కాన్స్టెంట్. సో 1 బై t, t ఏమనుకున్నాను నేను 1 బై 1 మైనస్ tan x, tan x అంటే t కదా. సో ఇంటిగ్రేషన్ ఇది మాట, దీని ఇంటిగ్రేషన్. 25 ప్రాబ్లమ్స్ అయినాయి. సో ఇంకా 37 ఉన్నాయి టోటల్. 26th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos ఓవర్ రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ సబ్స్టిట్యూషన్, సపోజ్ రూట్ ఎక్స్ ని నేను టీ అనుకుంటే, ఓకే రూట్ ఎక్స్ ని టీ అనుకుంటే డిటి ఎంత అవుతుంది, హాఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్ అంతే కదా. దీన్ని డి బై డిఎక్స్ చేస్తే హాఫ్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ హాఫ్ అవుతుంది కదా. సో ఇది డిటి అవుతుంది. సో డిఎక్స్ ఈక్వల్ టు 2 dt బై రూట్ ఎక్స్ అంతే కదా. 1 బై రూట్ ఎక్స్, ఒక్క నిమిషం ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. ఇక్కడ dt ఈక్వల్ టు రూట్ ఎక్స్ అంటే dt ఎంత అవుతుంది, dt బై డిఎక్స్. సో t అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 1 హాఫే కదా. సో హాఫ్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ హాఫ్ అవుతుంది కదా. సో 1 బై 2 రూట్ ఎక్స్ డిఎక్స్ మాట dt అంటే. సో 2 dt అంటే ఏంటి, 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ ని 2 dt అని రాయొచ్చు. సో కాస్ t ఇంటూ 2 dt అంతే కదా. సో 2 కామన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ t dt. సో దేని డిఫరెన్షియేట్ చేస్తే కాస్ వస్తుంది, సైన్ కదా. సో 2 సైన్ t ప్లస్ సి, t అంత రూట్ ఎక్స్ కదా, 2 సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ 2x కాస్ 2x dx. సో ఇప్పుడు ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ అని తెలుసు. సో నేను సైన్ ఎక్స్ ఈక్వల్ సైన్ 2x ఈక్వల్ టు టీ అనుకుంటున్నాను. ఇప్పుడు dt బై డిఎక్స్ ఏమవుతుంది, కాస్ 2x ఇంటూ 2 కాస్ 2x dx అంటే dt. సో dt బై 2 ఇస్ ఈక్వల్ టు కాస్ 2x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ t dt by 2. So half integration of root t dt. You know the half t power 3 by 2 by 3 by 2. So plus c into 1 by 3, 3 power 3 by 2 plus c. So t equal to sin 2x kada. So 1 by 3 sin 2x whole power 3 by 2 plus c. So ఇది ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం, 28th ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, దీన్ని అక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ ని నేను టీ అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు డిటి ఏమవుతుంది, కాస్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది అంతే కదా. సో ఇక్కడ మీరు ఇంటిగ్రేషన్ dt డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ t. సో ఇదేమవుతుంది, t పవర్ మైనస్ హాఫ్ ప్లస్ 1 బై హాఫ్ ప్లస్ c. సో ఇక్కడ t పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ t 2 స్క్వేర్ రూట్ ఆఫ్ t ప్లస్ c. t అంతా 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ c. సో నెక్స్ట్ ప్రాబ్లం, 29th ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్
cot x log of sin x dx. సో 29th ప్రాబ్లంలో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఏంటి, ఇక్కడ cot x ఇంటూ log of sin x అని ఉంది. సపోజ్ log of sin x ని t అనుకుంటే నేను, ఓకే, dt ఎంత అవుతుంది, 1/sin x ఇంటూ sin x డెరివేటివ్ ఎంత, cos x dx. సో cos x బై sin x ఎంత, cot x dx. సో dt అంటే cot x dx ని dt రాయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t dt మాట అంటే ఎంత అవుతుంది, t²/2 ప్లస్ c. t వాల్యూ ఎంత, log of sin x కదా, log of sin x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ c దీని ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం 30th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x by 1 plus cos x dx. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, 1 plus cos x ని t అనుకున్నాను అనుకో, ఓకే, dt ఏమవుతుంది, మైనస్ sin x dx. సో sin x dx అంటే మైనస్ dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ dt బై t అంటే ఏంటి, మైనస్ లాగ్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ t ప్లస్ c. t అంటే ఏంటి, 1 plus cos x కదా ప్లస్ c. సో 31st ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x బై 1 plus cos x హోల్ స్క్వేర్ dx. సో ఇప్పుడు ఇక్కడ 1 plus cos x ని t అనుకుంటే dt ఎంత, మైనస్ sin x dx. ఓకే, sin x dx అంటే మైనస్ dt కదా, సో మైనస్ dt డివైడెడ్ బై t స్క్వేర్. సో మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt డివైడెడ్ బై t స్క్వేర్. సో t స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, మైనస్ t పవర్ -2 + 1 బై -2 + 1. సో 1/t ప్లస్ c. సో t అంటే 1/cos x ప్లస్ c దీని డెరివేటివ్. ఓకే, అది ఇంటిగ్రేషన్ చేస్తే 1/1 plus cos x plus c మాట. c అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం 32nd ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus cot x dx మాట. సో దీని ఇంటిగ్రేషన్ ఎంత, మీకు 1 plus cot x కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 plus cos x by sin x అని రాస్తాను, ఓకే, dx. సో దీని ఏం రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x by 1 plus cos x dx అని రాయొచ్చు, అంతే కదా. సో పైన కింద 2తో మల్టిప్లై చేస్తే, లేకపోతే 1 plus cos x ని t అనుకున్నాను అనుకో, ఓకే, 1 plus cos x ని t అనుకుంటే dt ఏమవుతుంది, మైనస్ sin x dx అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ dt బై t. సో ఇది మైనస్ లాగ్ ఆఫ్ mod t ప్లస్ c, అంతే కదా. ఓకే, ఇక్కడ సారీ ఇక్కడ sin x ప్లస్ cos x. సో ఇక్కడ ఇలా అవ్వదు అన్నమాట, కుదరదు ఇలా చేయడం, నేను మధ్యలో మిస్టేక్ చేశాను. సో టెరెస్ చేసి ఏం తప్పు చేశాను, నేను ఇలా అనుకోవడానికి కుదరదు, ఎందుకంటే అది అసలు రాదు సబ్స్టిట్యూషన్ లో. సో ఇలా రాసినప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా మారుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x బై sin x ప్లస్ cos x, అంతే కదా, dx. ఇప్పుడు ఏం చేస్తాను, నేను పైన కింద హాఫ్తో మల్టిప్లై చేస్తే 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 sin x బై sin x ప్లస్ cos x అని రాయొచ్చు కదా, dx. సో ఇప్పుడు 2 sin x ని ఎలా రాస్తానంటే 2 sin x ని sin x ప్లస్ cos x మైనస్ cos x మైనస్ sin x అని రాయొచ్చు కదా, డివైడెడ్ బై sin x ప్లస్ cos x dx. సో ఇప్పుడు ఈ డినామినేటర్ ని బోత్ సైడ్ రెండు టర్మ్స్ తో డివైడ్ చేస్తే 1 మైనస్ 1 ఆఫ్ dx అని వస్తుంది. ఇక్కడ హాఫ్ ఇంటూ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏంటి cos x మైనస్ sin x
బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంతే కదా. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇప్పుడు నేను సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ని టీ అని తీసుకున్నాను అనుకో. ఓకే, దీని ఇంటిగ్రేషన్ x/2 అని వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, విత్ రెస్పెక్ట్ ఎక్స్. సో ఇక్కడ మనకు మిగిలింది ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ హాఫ్ ఉంటుంది సైన్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ నేను సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ని టీ అని తీసుకుంటే డిటి ఎంత కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. సో x/2 మైనస్ హాఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి డివైడెడ్ బై టీ అంతే కదా. సో అది ఎంత అవుతుంది, ఇంటరప్ట్ అయింది సారీ. సో ఇంటిగ్రేషన్ లో మనకి ఫైనల్ గా మనకి ఏమొచ్చింది x/2 ప్లస్ హాఫ్ ఇంటిగ్రేషన్ డిటి బై టీకి అని వచ్చింది. టీ అంటే మనకి ఏంటి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో ఇది ఎంత అవుతుంది x/2 ప్లస్ హాఫ్ లాగ్ ఆఫ్ మాడ్ టీ. సో ఇది ఏమవుతుంది x/2 ప్లస్ హాఫ్ లాగ్ ఆఫ్ మాడ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో 33rd ప్రాబ్లం. సో ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ tan x dx. ఓకే, ఇక్కడ సపోజ్ సేమ్ అలాగే ఇక్కడ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది 1/1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ డిఎక్స్ కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో పైన కింద హాఫ్ తో మల్టిప్లై చేసుకుంటే హాఫ్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఇది ఈక్వల్ టు హాఫ్ ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 కాస్ ఎక్స్ ఎలా రాయొచ్చు అంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అని రాయొచ్చు కదా. 2 కాస్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దీన్ని స్ప్లిట్ చేస్తే దాంతో డివైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ వస్తుంది అక్కడ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ అంటే ఎంత ఎక్స్ ప్లస్ ఇది ఇంటిగ్రేషన్ అంటే ఎంత. సో ఇక్కడ నేను ఇది టీ అని తీసుకుంటే ఓకే, ఇది అలాగ ఉంచేద్దాం కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు నేను కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ని టీ అనుకుంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ని టీ అనుకుంటే డిటి ఎంత అవుతుంది కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. సో పైది మైనస్ డిటి అవుతుంది కదా. సో హాఫ్ ఎక్స్ ప్లస్ ఇంటూ డిఎక్స్ ఇది. సో మైనస్ డిటి డివైడెడ్ బై టీ. సో ఇక్కడ మైనస్ డిటి డివైడెడ్ బై టీ అంటే హాఫ్ ఎక్స్ మైనస్ ln mod t. సో టీ అంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. సో హాఫ్ ఎక్స్ ఓకే x/2 మైనస్ హాఫ్ ln mod of cos x minus sin x. So plus arbitrary constant c. So next problem ఏంటి 34th problem. So integration of root over tan x by sin x cos x dx మాట. సో ఇక్కడ ఏం చేస్తాం రూట్ ఓవర్ tan x by sin x cos x dx అంటే పైన కింద cos x తో మల్టిప్లై చేస్తే దీన్ని ఓకే రూట్ ఓవర్ tan x sin x cos x పైన కింద cos x తో మల్టిప్లై చేసాం ఓకే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ dx అని రాసాం ఓకే. సో దీన్ని సో ఇది cos స్క్వేర్ x అవుతుంది. cos x కింద తీసుకొస్తే ఇక్కడ ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x బై ఇక్కడ tan x వస్తుంది కదా ఇంటూ cos స్క్వేర్ x రాయొచ్చు కదా ఇది dx.
సో ఇది రూట్ tan x, ఇందులో రూట్ tan x టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1/cos² x ఏమవుతుంది, sec² x డివైడెడ్ బై రూట్ tan x రాయొచ్చు కదా dx. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఏంటంటే t ఈక్వల్ టు tan x సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, dt ఏమవుతుంది, sec² x dx. సో ఫైనల్ గా మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ dt బై రూట్ t అంటే ఎంత, t⁻3 t⁻½ డివైడెడ్ బై హాఫ్ అంతే కదా, t⁻−12 + 1 బై -1 + 1. సో ప్లస్ c. సో 2 రూట్ t ప్లస్ c. t ఎంత, రూట్ x, t tan x కదా, t రూట్ tan x ప్లస్ c. సో ఇక్కడతో నేను ఈ సెషన్ ఏం చేయట్లేదు. సో 35 ప్రాబ్లమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + log x హోల్² డివైడ్ బై x. ఇక్కడ 1 + log x ని t అనుకుంటే dt ఎంత అవుతుంది, 1/x dx అంతే కదా. సో ఇది dx, ఇది 1/x dx ని dt అనుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ t² dt అంటే ఎంత, t³ + c. t ప్లస్ లో మనం ఏం పెట్టచ్చు, 1 + log x హోల్³ బై 3 + c. ఓకే, సో ఇక్కడితో నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. రేపటి నుంచి ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రేపు మనం మిగతా ప్రాబ్లమ్స్, ఎక్సైజ్ ప్రాబ్లమ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. థ్యాంక్ యూ.